మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చునండి. ఆఖరి వరకు నా వాయిస్ వినపడుతుందా? థ్యాంక్ యూ. చక్కని జవాబిచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు అధ్యయనానికి త్రిత్వము తర్వాతి 9వ ఆదివార ఆరాధన సాయంకాల అధ్యయనానికి మన ముందున్నటువంటి లేఖన భాగాలు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు, లూకాసు వార్త 16వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. ఈ రెండు భాగాలను పరిశీలన చేద్దాం. ముందుగా కొరంథీయులకు రాసిన మొదటి పత్రికకు మీరు రాగలిగితే కొరంథీ మొదటి పత్రిక 10వ అధ్యాయములోని సంగతులను మనము ఆలోచన చేద్దాం. త్రిత్వ ఆదివారము మొదలు నేటి వరకు పరిశుద్ధాత్మదేవుడు అనేక సంగతులను మన మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితం. ఈ రెండు సంగతులు సుస్పష్టంగా దేవుడు మన మధ్యకు తెస్తా ఉన్నాడు. మొదటిగా త్రిత్వ ఆదివారమున నికోదేముతో యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు. ఒకడు పైనుంచి తిరిగి జన్మించితే కానీ, అంటే తిరిగి జన్మించుట, పైనుంచి జన్మించుట అనేది దేవుని వలన సాధ్యపడే పనే తప్ప మానవ సాధ్యమైన పని కాదు. మనిషి తనను తాను రక్షించుకోలేడు. దేవుడు మనిషిని రక్షిస్తాడు. అది దేవుడు తన సార్వభౌమత్వములో చేసే పని. ఈ విషయాన్ని వివరిస్తూ యేసు ప్రభువారు అన్న మాట, గాలి ఎక్కడ మొదలవుతుందో తెలీదు, ఎటు వెళుతుందో తెలియదు, కానీ గాలి శబ్దాన్ని నీవు వింటావు. రక్షణ నీకు ఎలా కలిగిందో తెలియదు, కానీ రక్షణను నీవు అనుభవిస్తావు. అలాగే రక్షణ జీవితంలో అడుగులు వేయటం మొదలుపెట్టిన నీవు మనిషి పట్ల దేవుని యొక్క ప్రేమను ధ్యానించుట కొలది నీలో విశ్వాసము మొదలవుతుంది. దేవుని ప్రేమను నీవు ధ్యానించే కొలది విశ్వాసములో ఎదుగుతూ ఉంటావు. విశ్వాసములో ఎదిగే కొలది క్రీస్తును పోలి బ్రతకటానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈ లోకాన్ని క్రీస్తు ఎలాగ చూస్తాడో నీవు అలా చూస్తావు. ఈ లోకములో క్రీస్తు ఎలా స్పందిస్తాడో అలాగే స్పందిస్తావు. ఈ లోకములో జీవిస్తూ క్రీస్తు తండ్రి పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో నీవు అలాంటి ప్రేమను కలిగి ఉంటావు. ఈ సంగతి ఎంత సుస్పష్టంగా మనము ధ్యానించాము అంటే, ఇదిగో సృష్టి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనందరము దేవుని కుమారుల వలె సంపూర్ణ ప్రత్యక్షత మన జీవితాల ద్వారా కలగాలని సృష్టి ఎదురు చూస్తుంది అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆలోచన చేశాం. క్రితము వారం మనము ఆలోచన చేసిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటే, రోమాపత్రిక 8వ అధ్యాయంలోనే పౌలు భక్తుడు రాస్తూ, ఇదిగో మీరు చట్టరీతిగా లీగల్గా దేవుని కుమారులు. కారణం, యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు మరణించి తన రక్తాన్ని చిందించుటను బట్టి మీరు ఆయన కుమారులయ్యారు. రెండవది, ఆయన పరిశుద్ధాత్మను లేక దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించి, ఒకటి ఆయన కుటుంబములోకి మనలను స్వీకరించాడు క్రీస్తు ప్రభుని యొక్క రక్తము వలన. రెండు, ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి, ఇదిగో డైరెక్ట్గా ఆయనను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకిచ్చాడు. వింటున్నారు కదా? అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని. అంటే చట్టబద్ధంగా మీరు దేవునికి కుమారులు, సంబంధపరంగా కూడా మీరు దేవునికి కుమారులు. చట్టబద్ధంగా ఆయన కుటుంబములో మీరు చేరి ప్రతి అర్హతను కలిగి ఉన్నారు. సంబంధపరంగా కూడా అబ్బా తండ్రి అని పిలుస్తూ ఆయనతో సహవాసములోనికి ప్రవేశించారు. ఇటు చట్టబద్ధంగా బిడ్డవైన నీవు, సంబంధపరంగా బిడ్డవైన నీవు ఆయనను నీ జీవితాల ద్వారా చూపించాలి. ఇది
మనము పోయిన వారము ఆలోచన చేసిన సంగతి. అలాగా ఆయనలో అంటుకట్టబడి ఆయన బిడ్డలుగా మార్చబడి తండ్రిని మన జీవితాల ద్వారా చూపించే మన బ్రతుకులు మరింత లోతుకు వెళితే ఎలా ఉంటాయో ఈరోజు లేఖనాలలో స్పష్టం చేశాడు. మన ఆశలు ఎలా ఉంటాయో, మన కోరికలు ఎలా ఉంటాయో, మనం వేటి వెనక పరిగెడతామో, మన దృక్పథాలు ఎలా ఉంటాయో ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా వ్రాయించి పెట్టాడు. మీరు చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయారు. అంటే ఇశ్రాయేలీయుల చరిత్రను కొరింథీ సంఘానికి మరొకసారి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలో ముఖ్యమైన వ్యక్తి మోషే. మోషే నాయకత్వములో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడుండి నడిపించాడు. ఇశ్రాయేలీయుల నాయకత్వములో మోషే కొండపైకి ఎక్కి వెళ్ళినప్పుడు మేఘము పైన మోషే దేవుని దర్శించుకున్నాడు ఆ కొండపైన అన్న సంగతిని మనము ధ్యానిస్తాం. మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. ఆరిన నేల మీద జనులందరూ నడిచారు. అంటే మోషేను బట్టి, మోషేలో ఆనాటి ఇశ్రాయేలు జనాంగము మోషే పొందిన ప్రతి మేలును పొందుకున్నారు. అది పౌలు భక్తుడు చెప్తూ ఉన్న మాట. అంటే మోషే బాప్తిస్మాన్ని పొందాడు. సముద్రములో నడిచి వెళ్ళుట ద్వారా, మేఘమును క్రిందకు వచ్చుట ద్వారా మోషే బాప్తీసం పొందాడు. మోషే బాప్తీసం పొందుట ద్వారా ఆయనను అనుసరించిన వారందరూ కూడా బాప్తీసం పొందారు. అలాగే క్రైస్తవులు అనబడిన వారందరూ కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా రాస్తూ మాట్లాడుతూ ఉన్న మాట, క్రైస్తవులు అనబడిన వారందరూ మేము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాము. 6వ అధ్యాయంలో మనము 2 వారాల క్రితం చదువుకున్నాం. క్రీస్తులో అంటుకట్టబడిన మనము విశ్వాసము ద్వారా ఆయన ఏ రీతిగా పాపముల విషయమై మరణించాడో మనము కూడా మరణించాము. ఆయన ఏ రీతిగా మరణించి పాతిపెట్టబడ్డాడో మనము కూడా పాతిపెట్టబడ్డాము. ఆయన ఏ రీతిగా పాతిపెట్టబడిన వాడు దేవుని శక్తి ద్వారా తిరిగి లేచాడో మనము కూడా అదే రీతిగా తిరిగి లేచాము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట ద్వారా ఆయన మరణ పునరుద్ధానాలలో మనము సాదృశ్యమయ్యాము. ఎలాగైతే మోషే ద్వారా, వింటున్నారు కదా ఈ మాటలు, ఎలాగైతే ఇశ్రాయేలీయులు మోషే ద్వారా సముద్రములో నడిచి మేఘము క్రిందకు వచ్చి బాప్తిస్మ క్రమాన్ని అనుభవించారో, అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనందరము కూడా పాపము విషయమై మరణించి పాతిపెట్టబడి దేవుని శక్తి ద్వారా తిరిగి లేపబడ్డాం. అయితే ఆ రోజు ఇశ్రాయేలీయులు, ఈరోజు మనము చదువుకుంటున్న కొరింథీ సంఘము, ఈ బాప్తిస్మము వారిని దేవుని తీర్పు నుంచి కాపాడుటలేదు. నా మాట మీకు వినపడుతుంది కదా? ఏదైతే బాప్తిస్మము కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడో, ఆ బాప్తిస్మము దేవుని తీర్పు కిందకు రాకుండా వారిని కాపాడటం లేదు. చాలా ఆలోచించవలసినటువంటి మాట ఇది. బాప్తిస్మము పొందిన ఇశ్రాయేలు జనాంగం మోషేలో బాప్తిసం పొందారు. క్రీస్తులో బాప్తిసం పొందిన క్రైస్తవ సంఘం కొరింథీలో ఉన్నది. ఇరువురికి పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, మోషేలో బాప్తిసం పొందిన వారు తీర్పులోకి రాకుండా ఆపబడలేదు. వారు తీర్పులోనికి వచ్చారు. నీవు కూడా తీర్పులోనికి వస్తావు. వారు దేవునికి అయుష్టులుగా బ్రతికారు. 5వ వచనం చెప్తూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం.
వారు దేవునికి అయిష్టులుగా బ్రతికారు కాబట్టి దేవుని తీర్పు కిందకు వచ్చి అరణ్యములో ఎండు టాకులు రాలిపోయినట్లు రాలిపోయారు. నీకు గ్యారంటీ ఏంటి? నీవు రాలిపోవని గ్యారంటీ ఏంటి? అందుకే 12వ వచనంలో అంటున్నాడు, నిలబడుతున్నాను అని అనుకునేవాడు తాను పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షించబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, బల్లలో చేయి వేస్తున్నాను అనుకునే వ్యక్తి, నీవు బల్లలో చేయి వేయటను బట్టి తీర్పులోకి రాకుండా ఉండవు. నీవు బాప్తిస్మం తీసుకోవటాన్ని బట్టి తీర్పులోనికి రాకుండా ఉండవు. నీవు దశమ భాగాలు అర్పించుటను బట్టి తీర్పులోనికి రాకుండా ఉండవు. నీవు చేసే ఏ పని కూడా తీర్పులోనికి నిన్ను తీసుకురాకుండా ఆపలేదు. మరేమాపుద్ది? అప్పుడు రక్షణ యొక్క ఉపయోగం ఏంటి? అప్పుడు దేవుడు ఎన్నుకున్నాడంటే గొప్పతనం ఏముంది? గొప్పతనం ఉంది. ఎంత గొప్పతనం ఉంది అంటే, ఇదే మనము 2 వారాల క్రితం ధ్యానం చేసిన రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనానికి వస్తే ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం మీరు చూడగలిగితే అక్కడ పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ మాట్లాడిన మాట, మీరు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉన్నారు. అయితే ఏం జరిగింది? పాపానికి దాసులై ఉన్న మీకు ఏం జరిగింది? సడన్గా ఏమైంది? మీకు ఏమైంది అంటే 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడ్డారు. మీరు ఒక టీచింగ్ కిందకు తేబడ్డారు. ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడ్డారు. ఒక బోధ కిందకు మీరు తీసుకురాబడ్డారు. టీచింగ్ కిందకు తేబడ్డారు. ఇది మీ వలన జరిగిన కార్యము కాదు. దేవుడు మీ నిమిత్తము తన అనాది కాల సంకల్పము చొప్పున ఈ సత్య సువార్తను సిద్ధం చేసి తన జనులను ఆయన సిద్ధపరిచి ఈ సత్య సువార్తను తన సార్వభౌమత్వములో నీ దగ్గరకు పంపించాడు. ఇది దేవుడు చేసిన కార్యం. ఇందులో నీ ప్రమేయం, నీ పాత్ర, నీ వేలు ఏమీ లేదు. నీవు ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డావు, అంతటితో అయిపోలా. తర్వాత చూడండి, ఉపదేశ క్రమానికి నీవు అప్పగించబడ్డావు. దానిని ఏ ఉపదేశము క్రిందకు మీరు వచ్చారో, ఏ సత్య సువార్త మీ హృదయాలకు అందించబడిందో, మీ జీవితాలలో ప్రకటించబడిందో, మీ వలన కలగని ఆ ఉపదేశము, మీకు వినిపించబడిన ఆ ఉపదేశము, దేవుని దగ్గర నుంచి సూటిగా మీ జీవితములలోనికి ప్రవేశించిన ఆ ఉపదేశానికి మీరు, నా మాట వింటున్నారు కదా, మీరు ఇష్టపూర్వకంగా విధేయులయ్యారు. ఇది పరిపూర్ణ రక్షణ. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనంటే, దేవుని నిబంధనలో నీవు భాగమయ్యావు అనంటే, దేవుడి ఎన్నికలోని వ్యక్తివి అంటే ఒకవైపు భాగం మాత్రమే కాదు, రెండవ వైపు కూడా ఉంది. దేవుని ఎన్నిక తప్పక నిన్ను విధేయతలోనికి తీసుకొని వస్తుంది. ఎలాగా ఈ రెండు కలుస్తాయో నాకు తెలియదు. దీస్ టూ ఆర్ సచ్ ఎ ప్యారలల్ లైన్స్. ఎంత సమాంతర రేఖలు ఇవి అంటే, దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఆయన ఉపదేశము క్రిందకు నిన్ను తెచ్చాడు. ఆయన సార్వభౌమత్వము వృధా కాదు. ఆయన సార్వభౌమత్వము వృధా అయితే, ఆయన శక్తి సామర్థ్యము వృధా అయితే, ఆయన శక్తిహీనుడితో సమానం. ఆయన ఉపదేశమునకు నిన్ను అప్పగించాడు. నీవు కూడా ఆ సార్వభౌమత్వానికి తల వంచి ఆ ఉపదేశానికి విధేయత చూపావు కనుక రక్షించబడ్డావు. నువ్వు అనుకుంటే రక్షించబడలా, నీ మెంబర్షిప్ రక్షించలా, నీ దశమ భాగాలు రక్షించలా, నీవు బల్లలో చెయ్యి వేయటం నిన్ను రక్షించలా. నిన్ను రక్షిస్తుంది ఏంటి అంటే దేవుని సార్వభౌమత్వం. ఆ సార్వభౌమత్వానికి నీవు చూపుతూ ఉన్న విధేయత. ఆనాడు దేవుడు తన సార్వభౌమత్వాన్ని చూపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మేఘము క్రిందకి మోషేని బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వచ్చాడు. కానీ అందరూ ఆయనకు విధేయత చూపలా. వింటున్నారు కదా, వింటున్నారా నా మాట? అందరూ ఆయనకు విధేయత చూపలా. విధేయత చూపని వారు తీర్పులోకి తేబడ్డారు. ఎండుటాకులు రాలిపోయినట్లు రాలిపోయారు.
దేవుని యొక్క సార్వభౌమత్వము, ఆయనకు నీవు చూపే విధేయత, రెండు కలిసి పరిపూర్ణమైన రక్షణ. ఆ రోజు మోషేని బట్టి బాప్తిసం పొందాము అనుకున్న వారందరూ, అందులో కొందరే విధేయత చూపారు. విధేయత చూపిన వారు కానానులో ప్రవేశించారు. విధేయత చూపని వారందరూ 40 దినాల ప్రయాణముతో ముగిసవలసినటువంటి ఆ కనాను ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలకు ఎండుటాకులు రాలిపోయినట్లు అరణ్యములో రాలిపోయి వారు చేరారు. ఇదే సంగతిని 6వ వచనములో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనములో పౌలు భక్తుడు రాస్తూ అంటూ ఉన్నాడు, వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని, వారు ఏం ఆశించారంట? చెడ్డవాటిని ఆశించారంట. ఆనాడు మోషే ద్వారా బాప్తిస్మములోనికి వచ్చిన వారు తీర్పుకు గురై ఎండుటాకుల వలె రాలిపోవటానికి కారణం ఏంటి అంటే, దేవునికి విధేయత చూపడకుండా, నిబంధనకు విధేయత చూపకుండా, దేవుని వాక్యమునకు లోబడకుండా చెడ్డవాటిని వారు ఆశించారు. అలాగా ఓ కొరింథీ సంఘమా, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందాను నేను, నిలుచున్నాను నేను అనుకుంటున్న ఓ కొరింథీ సంఘమా, అలా నీవు కూడా చెడ్డవాటిని ఆశించవద్దు. మోషేని బట్టి మేము బాప్తిసం పొందాము అనుకున్నారు వారు, అరణ్యములో ఎండుటాకుల వలె రాలిపోయారు. ఓ కొరింథీ సంఘమా, నీవు వారిలాగా చెడ్డవాటిని ఆశించవద్దు. దేవుని వాక్యమునకు అవిధేయురాలవయ్యి చెడ్డవాటిని ఇంతకు ఏ చెడ్డవాటిని వారు ఆశించారు? 7వ వచనము నుంచి మీరు చూస్తే, 7వ వచనములో వారు విగ్రహారాధికులైరి. వారు విగ్రహారాధికులు ఎందుకయ్యారు? ఇంతకు విగ్రహారాధన అంటే ఏంటి? తమ శరీర కోరికలు తీర్చుకోగలిగేటట్లు, తమ స్వయేచ్ఛలు నెరవేర్చుకోగలిగేటట్లు, తమకు నచ్చినట్లుగా తమ ప్రవర్తనను ఆమోదించే ఒక విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహాన్ని ఆరాధించారు. ఇప్పుడు ఇక్కడ ప్రాముఖ్యం ఎవరు? విగ్రహమా తమ స్వయేచ్ఛల? చెప్పండి, ఎవరు? ఎందుకు చేసుకున్నారు ఆ విగ్రహాన్ని? ఆ విగ్రహాన్ని వారు ఎందుకు చేసుకున్నారు అంటే, ఆ విగ్రహము ద్వారా తమ అంతరంగములో ఉన్న దురాశలకు అనుమతి తెచ్చుకొని ఆ దురాశలను అనుసరించటానికి దే కార్వ్డ్ idols to run behind their cravings. Did you get me? They carved idols to run behind their fleshy desires, fleshy cravings. విగ్రహారాధికులయ్యారు. ఎందుకు? వారికి నచ్చినది, వారు చెప్పినట్లు వినే దేవుడి కొరకు, వారికి నచ్చినట్లు ఉండే దేవుణ్ణి రూపొందించుకున్నారు. రెండవ పని ఏం చేశారంట? వారు 8వ వచనములో వ్యభిచరించారంట. నిబంధన సంబంధము వెలుపల, అంటే నిబంధనకు వెలుపల వారి జీవితాన్ని అనుభవించారు. నిబంధన కట్టుబాట్లను దాటారు. నిబంధన అంటే దేవుని వాక్యము, దేవునితో చేసిన వడంబడిక. దేవుని మాటకు అవిధేయులై తమ శరీర కోరికలను తీర్చుకోవటానికి నిబంధనను ఉల్లంఘించి పరుగులు తీయటం. ఒకటి, తమకు నచ్చినట్లుగా ఒక రూపాన్ని చేసుకున్నారు. 2, తమ శరీరము చెప్పినట్లుగా పరుగులు పెట్టడం ప్రారంభించారు. 3, 9వ వచనములో అంటాడు, ప్రభువును శోధించారంట. అంటే ప్రభువు వారి జీవితాలలో పనిచేసే విధానాన్ని అంగీకరించక, తమకు నచ్చినట్లుగా దేవుడు వారి జీవితాలలో పనిచేయాలి అని ప్రభువును శోధించారు. తమ కోరికలకు అనుగుణంగా దేవుడు ఉండాలి అని దేవుణ్ణి వారు కోరుకున్నారు. దేవుని చిత్తానికి అనుగుణంగా తమ జీవితాలను సర్దుబాటు చేసుకోలా. చూస్తున్నారా ఎంత విపరీతమైన విధానాలు ఉన్నాయో? తమ శరీరములో ఉన్నటువంటి, తమ జీవితంలో ఉన్న దురేచ్ఛలకు అనుగుణంగా తమ జీవితంలో ఉన్న దురేచ్ఛలను అనుమతించే ఒక రూపాన్ని చేసుకున్నారు.
ఆ రూపాన్ని చేసుకొని తమ శరీర కోరికలను తీర్చుకోవడం ప్రారంభించారు. తమ శరీర కోరికలను తీర్చుకుంటూ నిజదేవునికి తమ మీద అధికారము ఇవ్వకుండా తాము చెప్పినట్లు దేవుడు నడవాలి అని శాసించడం ప్రారంభించారు. తుదకు 4వ విషయం అంటాడు 10వ వచనంలో, సనిగారంట వారు. సనిగారు. ఒకటి, వారు దేవుడు కార్యాలను దైవ చిత్తములో జరుగుటకు ఒప్పుకోకపోగా దేవుని అధికారాన్ని కూడా వారు తృణీకరించారు. కాబట్టి మోషే ద్వారా, మోషేని బట్టి బాప్తిస్మములోనికి వచ్చిన వారు 5వ వచనములో తీర్పుకు గురై ఎండుటాకులు రాలిపోయినట్లు రాలిపోయారు. ఈ ఉదంతాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు, ఓ కొరింథీ సంఘమా, క్రీస్తులోనికి నేను బాప్తీసం పొందాను అని క్రీస్తుని కాక నీకు నచ్చిన క్రీస్తును, నీకు నచ్చిన ఆలయాన్ని, నీకు నచ్చిన దేవుణ్ణి నీ అంతరంగములో రూపొందించుకొని, బైబిల్లో ఉన్న దేవుణ్ణి కాక నీకు నచ్చిన ఒక పోలికనేమైనా చేసుకొని ఆయన్ని అనుసరిస్తూ ఉన్నామేమో పరిశీలన చేసుకో. ఓ కొరింథీ సంఘమా, శరీరేచ్ఛలను విడిచిపెట్టి ప్రభువుకు నీ శరీరాన్ని అప్పగించి నీతికి సాధనాలుగా నీ అవయవాలను అప్పగించవలసిన వాడవైన నీవు, ఇదిగో నీతికి సాధనాలుగా అప్పగించక దురాశల వెనక పరిగెడుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఓ కొరింథీ సంఘమా, దైవ చిత్తము నీ జీవితంలో నెరవేరవలసి ఉండగా నీ ఇష్టం వచ్చినట్లు నీ జీవితాన్ని నడుపుకోవటానికి నీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో, విధి విధానాలలో నీ బ్రతుకును కొనసాగించటానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో పరిశీలన చేసుకో. ఓ కొరింథీ సంఘమా, ఒకవేళ దేవుని అధికారమునకు అప్పగించుకోక నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి పరుగులు పెడుతూ ఉన్నావేమో ఆలోచన చేయి. నిబంధన లోపల నీ బ్రతుకును దాచుకోక నిబంధన బయటికి నీ బ్రతుకును తీసుకొని వచ్చి ఏం చేస్తూ ఉన్నావో అర్థం కాక నిలుచున్నాననుకొని పడిపోయి బ్రతుకుతున్నావేమో పరిశీలన చేసుకో. ఓ కొరింథీ సంఘమా అని ఆనాటి సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి లేఖ. ఈరోజు ఈ లేఖనాన్ని వింటూ ఉన్న మనము కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన విషయం ఏంటి అంటే, మనము ఎలా ఉన్నాం? మన యొక్క రక్షణను నిర్ధారిస్తుంది ఏంటి? విధేయతనా, లేకపోతే నిలుచున్నానులే అని నీవు అనుకుంటున్న ఊహన? విధేయతకు ప్రమాణాలున్నాయి. విధేయతకు ప్రమాణాలేంటి అంటే, విధేయతలో నీవు ఆరాధించే దేవుని యొక్క పరిశుద్ధత నీకు అర్థమవుతుంది. విధేయతలో నీవు ఆరాధించే పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ జీవితాన్ని నీతికి సాధనంగా పరిశుద్ధతలో భద్రపరుచుకుంటావు. విధేయతను బట్టి పరిశుద్ధుడైన దేవునికి నీతికి సాధనాలుగా నీ శరీరాన్ని అప్పగించుకుంటూ, దేవా నీ చిత్తానికి తల వంచుతున్నాను, నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక అంటావు. పరిశుద్ధుడైన దేవునికి నీతికి సాధనాలుగా నీ జీవితాన్ని, శరీరాన్ని అప్పగించుకొని, నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక అని సంపూర్ణంగా దేవుని అధికారానికి నీ బ్రతుకును అప్పగిస్తావు. దానికి భిన్నమైనది ఆనాడు వారు చేసింది. దానికి భిన్నమైన జీవితం నీ బ్రతుకును దేవునికి దూరంగా నిలుపుతుంది. ఎలా అర్థమవుతుంది దేవుడు ఎవరో? జాగ్రత్తగా చూడండి. ఇందాక మనం 4 విషయాలు ఆలోచన చేసినప్పుడు, విగ్రహాన్ని ఎందుకు చేసుకున్నాడు ఆ వ్యక్తి? తన శరీరములో ఉండే ఆలోచనలకు అనుమతి కలుగులాగున. ఆ విగ్రహము తన స్వభావాన్ని బట్టి చేసుకున్నాడు కాబట్టి, తన స్వభావములో నుంచి వచ్చిన విగ్రహం నుంచి ఆటోమేటిక్గా తన స్వభావానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. పర్మిషన్ తెచ్చుకొని తన స్వభావము దురాశలు ఎలా పరిగెట్టిస్తే అలా శరీరేచ్ఛల వెంట పరిగెట్టాడు. ఇక్కడ రివర్సల్ ఏమవుతూ ఉంది? నీవు పరిశుద్ధ దేవుణ్ణి గ్రహిస్తూ ఉన్నావు, పరిశుద్ధ దేవునికి నీ శరీరాన్ని అప్పగిస్తూ ఉన్నావు, పరిశుద్ధ దేవుని యొక్క చిత్తానికి తల వంచుతూ ఉన్నావు, ఆయన అధికారానికి నీవు సమర్పించుకుంటున్నావు.
నిలుచున్నానని ఊహించుకుంటున్నావా? విధేయత చూపుతున్నావా? ఈ విషయం మనకు అర్థం కావటానికి ఈరోజు మనకున్నటువంటి ఉపమాన భాగాన్ని ఆలోచన చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయములోనికి వస్తే ఇక్కడ ఉపమాన భాగాన్ని మీరు ఆలోచన చేయవచ్చు. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం ఉంది. ఈ ఉపమానాన్ని ఏమంటామంటే ద ప్యారబుల్ ఆఫ్ ద డిజానెస్ట్ మేనేజర్. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు, యుక్తి కలిగిన గృహ నిర్వాహకుడు, ప్రూడెంట్ స్టూవర్డ్, ష్రూడ్ స్టూవర్డ్, ఇలాగా డిఫరెంట్ టైటిల్స్ చాలామంది ఇచ్చారు. బట్ లెట్ us గెట్ ఇన్ టు ద ప్యారబుల్. యేసు ప్రభు వారు చెప్పిన ఈ యొక్క ఉపమానాన్ని మనము ఆలోచన చేస్తాం. ఒక యజమానుడు ఉన్నాడంట, ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఒక ఓనర్ ఉన్నాడు. ఈయన కింద పనిచేస్తూ ఉన్న మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఈ మేనేజర్ మీద ఈ ఓనర్కి కొన్ని నేరాలు తెలిసాయి. ఈ మేనేజర్ తప్పు చేస్తూ ఉన్నాడు, నేరం చేస్తూ ఉన్నాడు అన్న సంగతి ఈ ఓనర్కి తెలిసింది. అదే మనము మొదటి వచనములో చూస్తాం. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, వెంటనే ఈ ఓనర్ రెస్పాండ్ అవుతూ ఉన్నాడు, రియాక్ట్ అవుతూ ఉన్నాడు. 2వ వచనములో ఈ ఓనర్ తన మేనేజర్ని పిలిపించి అడుగుతున్నాడు, నేనేం వింటున్నాను? ఇదిగో నీ అకౌంట్ అంతా సెటిల్ చేయి, ఇక నువ్వు మేనేజర్గా ఉండటానికి వీలు లేదు అని డిసైడ్ చేసేసాడు. దిస్ హ్యాస్ హ్యాపెండ్ పబ్లిక్లీ. బహిరంగంగా నేరం మోపబడింది, బహిరంగంగా పిలువబడ్డాడు, బహిరంగంగా లెక్క అప్పగించమన్నాడు, బహిరంగంగా ఇక నువ్వు మేనేజర్గా ఉండటానికి అవకాశం లేదు అని తీర్మానించేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మరలా ఈ ఓనర్ గురించి మనకు 8వ వచనంలో కనపడుతుంది. 8వ వచనంలో అంటాడు, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడు అని ప్రశంసించాడు ఈ ఓనర్. ఇంతకు నేరం మోపబడింది. నేరం, అయ్యా నీ మీద నేరం మోపారు, అక్యూజ్ అయ్యావు నీవు అని ఆ నేరాన్ని పరిశీలన చేయాల ఈ యజమానుడు. ఎందుకు, ఏం చేసావు నువ్వు అని అడగల. కేవలం అడిగిందేంటి, లెక్క అప్పగించు అన్నాడు. ఒక ప్రక్కన అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అంటూ, అరే నువ్వు యుక్తిగా నడుచుకున్నావు, యు ఆర్ వెరీ క్లవర్ అని మెచ్చుకుంటున్నాడు. సో ఐ వాంట్ యూ టు ఇమాజిన్ వాట్ సార్ట్ ఆఫ్ ఏ ఓనర్ ఈజ్ దిస్ పర్సన్ అన్నది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. నౌ ఐ విల్ పర్టైన్ మై సెల్ఫ్ టు దిస్ స్టూవర్డ్. ఈ గృహ నిర్వాహకుడు గురించి మీరు ఆలోచన చేయండి. చూడండి, గృహ నిర్వాహకుడు గురించి 3వ వచనం నుంచి వస్తుంది ఇక్కడ. ఈ మేనేజర్ అనుకుంటున్నాడు తనలో తాను, అరే నా ఓనర్ ఇప్పుడు నన్ను పనిలో నుంచి పీకేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు కండబలం లేదు, వెళ్ళి లేబర్ పని చేయలేను, గుంతలు తీయలేను, నేను భిక్షం ఎత్తుకోలేను. వాట్ ఈస్ ద ప్రాబ్లం? గుంతలు తీయడానికి ప్రాబ్లం ఏంటి? బలం లేదని తానే చెప్తూ ఉన్నాడు. భిక్షమెత్తడానికి ప్రాబ్లం ఏంటి? ఈ రెండిట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఓనర్ అంటే సొసైటీలో హైగా ఉన్న వ్యక్తి, ఎలీట్ ఆఫ్ ద సొసైటీ. ఉదాహరణకు చెప్పాలంటే బంజారా హిల్స్ లేదంటే గచ్చిబౌలి, ఒక స్లమ్ ఏరియా, పూర్ పీపుల్. ఇప్పుడు ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి వ్యక్తి స్లమ్ ఏరియాలో ఉన్న వ్యక్తికి డబ్బులు అప్పిస్తూ ఉన్నాడు. లేకుంటే వారు పని చేసుకోవటానికి, బ్రతకటానికి కావలసినవన్నీ కూడా ఇతని దగ్గర నుంచి వీళ్ళకి అందుతున్నాయి. ఎలా అందుతున్నాయి? మధ్యవర్తి ఉన్నాడు ఒకతను, ఇతనే ఈ మేనేజర్. ఈ మేనేజర్ ద్వారా అందుతున్నాయి. ఇప్పుడు ఈ మేనేజర్ ఏమంటూ ఉన్నాడు? అయ్యో నేను గుంతలు తీయలేను, నేను భిక్షమెత్తలేను. ప్రాబ్లం ఏంటి అంటే, నాటి సమాజం హానర్ అండ్ షేమ్, ఘనత అవమానము, ఉన్నతంగా ఉండడం ఘనత, ఆశీర్వదించబడటం,
సమాజంలో మంచి పేరు కలిగి ఉండడం ఆశీర్వదించబడటం. సమాజంలో మంచి పేరు కలిగి ఉండడం ఆశీర్వదించబడడం. ఆరోగ్యం కలిగి ఉండడం ఆశీర్వదించబడడం. ఉద్యోగం కలిగి ఉండడం ఆశీర్వదించబడడం. అడుక్కోవడం శాపం. ఉద్యోగం పోవడం శాపం. కూలీగా బ్రతకడం శాపం. అంటే ఈ పైన ఉన్న వాళ్ళందరికీ దేవుని అప్రూవల్ ఉంది, ఈ క్రింద ఉన్న వాళ్లకు దేవుని అప్రూవల్ లేదు. ఈ మధ్యలో ఉన్నాడు కదా ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ పైన ఉన్న వ్యక్తి యొక్క డబ్బులను, పరపతిని తనకు క్యాపిటల్గా వాడుకుంటూ ఈ క్రింద ఉన్న వాళ్లకు పంపిణీ చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి ఈయనకు తెలియకుండా సంపాదించుకుంటూ ఈయన కూడా పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఈ సైకిల్లో జరుగుతూ ఉన్న ప్రాసెస్. అర్థమవుతుంది కదా నా మాట? ఈ పైన ఉన్న వారి దగ్గర నుంచి క్యాపిటల్ తీసుకొని క్రింద ఉన్న వారికి అప్పులిచ్చి వీళ్ళ దగ్గర ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు తీసుకొని వీళ్ళకి ఇంకా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు ఇచ్చి ఆ ఎక్కువ వ్యత్యాసం ఏదైతే ఉందో తన జేబులో వేసుకుంటూ మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ రీతిగా డబ్బు సంపాదించుకోవాలి అనుకునే ప్రక్రియలో కొద్దిగా ఈ రీతిగా డబ్బు సంపాదించుకోవాలి అనే ప్రక్రియలో కనీసం తనకు మనుషులు కూడా లేరు. జాగ్రత్తగా చూడండి ఈ మాట 5వ వచనంలో ఏముందో, 4వ వచనంలో, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను. అంటే అర్థం ఏంటి? ఒకవేళ తన జాబ్ పోతే ఇతన్ని తన ఇంటిలోకి ఎవరు పిలవని పరిస్థితిలో ఉన్నాడు. ఎంత ఒంటిగా ఉన్నాడో ఇతను ఆలోచన చేయండి. ఒకవేళ జాబ్ పోతే తన ఇంటిలోనికి ఎవరు ఇతనిని పిలవని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో అంటే ఎంతగా హ్యూమన్ రిలేషన్స్ని నెగ్లెక్ట్ చేశాడో చూడండి. అతను ఏమాత్రం హ్యూమన్ రిలేషన్స్ని వాల్యూ చేయకుండా సంపాదనే ధ్యేయంగా, మ్యానిపులేషనే ధ్యేయంగా, అక్రమమే ధ్యేయంగా బ్రతికిన వ్యక్తి ఈ వ్యక్తి. ఈరోజు ఉద్యోగం పోతే సడన్గా ఆ పేదలలో కలిసిపోవలసి వస్తే ఆ శాపంలోకి నేను వెళ్ళలేను కాబట్టి ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటూ ఉన్నాడు. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఏమంటూ ఉన్నాడు? ఏం చెయ్యాలో నాకు తెలుసు. 5వ వచనంలో ఏం చేయాలనుకుంటున్నాడు? తన యజమానుల్లో ఒక్కొక్కడిని పిలిచాడంట. తనకు అప్పున్న వారిలో ఒక్కొక్కడిని పిలిచి, బాబు యజమానుడికి నువ్వెంత అప్పున్నావు? సార్ నేను 100 సేరుల నెయ్యి అప్పున్నాను సార్, నూనె అప్పున్నాను సార్. అయితే ఒక పని చేయి, ఆ చీటి చించేసి 50 సేరులు అని రాయి అన్నాడు. రెండో వాడిని పిలిచాడు, బాబు నువ్వెంత అప్పున్నావు? సార్ నేను 100 తూముల గోధుమలు అప్పున్నాను సార్. అట్లయితే ఒక పని చేయి, 100 కొట్టేసి 80 తూములే అప్పు అని రాయి. అంటే ఈ 20 ఎందుకు కొట్టేశాడు, ఆ 50 ఎందుకు కొట్టేశాడు? పైన లెక్క చెప్పాలి కదా. ఈ 50 తాను మ్యానిపులేట్ చేసి ఇంక్రీజ్ చేసిన అమౌంట్, ఆ 20 తాను మ్యానిపులేట్ చేసి ఇంక్రీజ్ చేసిన అమౌంట్. అయితే ఈ పనివారిని బహిరంగంగా పిలిచాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ యజమానుడు, ఓనర్ కూడా తన వారిని ఎలా పిలిచాడు? పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. చిల్డ్రన్, వాడిని బయటికి తీసుకెళ్ళండి, వాడిని బయటికి తీసుకెళ్ళండి. ఓకే, లీవ్ ఇట్. జాగ్రత్తగా ఆలోచన చేయండి. గృహ నిర్వాహకత్వుడు మేనేజర్కి ఓనర్ పబ్లిక్గా పిలిచి మేనేజర్, అయ్యా ఇక నువ్వు పనిలో ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు. ఇప్పుడు పబ్లిక్గానే ఈ మేనేజర్ అప్పు తీసుకున్న వాళ్ళను పిలిచి అందరి ముందు, అటు ఓనర్ ముందు
అందరి ముందు 50 సేర్ల 50 సేర్ల నూనెను క్షమించాడు. ఇక్కడ 20 తూముల గోధుమలను క్షమించాడు. దానివల్ల ఏం జరుగుతూ ఉంది? దానివల్ల సమాజంలో ఈ ఓనర్కి గొప్పతనం పెరుగుతూ ఉంది, ఘనత పెరుగుతూ ఉంది. కాబట్టి 8వ వచనంలో ఈ ఓనర్ అంటూ ఉన్నాడు, అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని అంటూనే ఉన్నాడు. ఎందుకు అన్యాయస్తుడు అంటూ ఉన్నాడు? ఓనర్కి తెలియకుండా పెంచేశాడు ఆల్రెడీ. క్రింద వాళ్లకు తెలియకుండా వీళ్ళను దోచుకుంటున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఇదంతా పబ్లిక్గా చేశాడు కదా. పబ్లిక్గా తనకేమొచ్చింది? ఘనత వచ్చింది. ఈ ఘనతను తాను పోగొట్టుకోలేడు కనుక పైకి తిట్టాలేడు, లోపల బాధపడతా ఏమీ అనలేక ఆ మేనేజర్ని అంటున్నాడు, నీవు చాలా యుక్తిగా నడుచుకున్నావు. దీన్ని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? 8వ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా, దిస్ ఈజ్ ద క్రూషియల్ థింగ్ దట్ యూ అండ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్. వెలుగు సంబంధులు, లోక సంబంధులు. వెలుగు సంబంధులు అంటే రక్షించబడిన వారు, లోక సంబంధులు అంటే రక్షణ లేనివారు. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచములో క్రీస్తు యేసును ఎరుగక బ్రతికేవారు తమ భవిష్యత్తు కొరకు ఎంత చక్కగా ప్రణాళిక చేసుకుంటారో ఆలోచన చేయండి. ఈ మేనేజర్ కూడా తన ఉద్యోగం పోతుంది అని తెలియగానే ఎంత చక్కగా మొత్తాన్ని ప్లాట్ చేశాడో చూడండి. తన ఉద్యోగం పోతుంది అని తెలియగానే ఓనర్ ముందే అప్పున్నోళ్ళందరినీ పిలిచేశాడు. అంతకుముందే వాళ్ళ అప్పును వాళ్ళ ముందే కొట్టేశాడు, ఓనర్ ముందే కొట్టేశాడు, పనోళ్ళ ముందే కొట్టేశాడు. పనేళ్ల ముందు అప్పును సగానికి తగ్గించడం వల్ల ఓనర్ మీద వాళ్లకు ప్రేమ, గౌరవం పెరిగాయి. ఇప్పుడు ఈ మేనేజర్ ఇంతకుముందు తప్పు చేశాడు అని ఒకవేళ ఆ ఓనర్ గనక ఇప్పుడంటే, ఏం చేస్తున్నావయ్యా నువ్వు మమ్మల్ని ఇంత దోచుకుంటుంటే అని అగౌరవపడే పరిస్థితి యజమానుడికుంది. అంటే ఇంత తెలిగా అటు ఓనర్ని ఇరికిచ్చేశాడు, ఇటు క్రింద ఉన్నటువంటి అప్పు తీసుకున్న వాళ్ళని ఇరికిచ్చేశాడు. ఈ రెండు వైపులా ఈ కింద ఉన్న వాళ్ళు, అమ్మా 50% నా అప్పు క్షమించబడింది, ఎంత హ్యాపీగా ఉన్నాడు అతను. 20% నా అప్పు క్షమించబడింది, ఎంత హ్యాపీగా ఉన్నాడు అతను. అంటే ఆ హ్యాపీ అంతటికి కారణం ఎవరు? ఈ ఓనర్ అనుకుంటున్నాడు అతను. ఈ మధ్యలో జరిగిన అన్యాయం ఇతనికి తెలియదు, ఇతనికి అర్థమైపోయింది. కానీ ఇతను ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ ఓనర్ అంటూ ఉన్నాడు, అన్యాయం చేశాడు, అన్యాయస్తుడని ఎరిగి అన్యాయస్తుడు అంటూనే ఏమంటున్నాడు? చాలా యుక్తిగా నడుచుకున్నాడు. జస్ట్ తన ఉద్యోగం పోతుంది అంటే ఇంత తెలివిగా నడుచుకొని తన భవిష్యత్తును సెక్యూర్ చేసుకున్నాడు కదా ఇతను. మరి పరలోక రాజ్యం కోసం, శాశ్వత రాజ్యం కోసం ప్రయాణం చేస్తూ ఉన్న మీరు ఇంకా ఎంత జాగ్రత్తగా మీరు పని చేయాలి, ఇంకా మీరు ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి, మీరు ఇంకా ఎంత ఆసక్తితో నడుచుకోవాలి. దట్స్ ద పాయింట్ దట్ జీసస్ వాజ్ మేకింగ్. అందుకే తర్వాత వచనంలో అంటాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవడం ఏంటి అంటే, అన్యాయంగా సంపాదించమని అర్థం. అన్యాయంగా సంపాదించమని కాదు. సిరి, ధనానికి ఒక లక్షణం ఉంది. ఏం లక్షణం అది? అన్యాయము అనే లక్షణం. అన్యాయము అంటే ఏంటి? ఈ డబ్బు మీద ఆశ దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తుంది. డబ్బు మీద ఆశ దేవునికి నిన్ను దూరం చేస్తుంది, దేవుణ్ణి నీవు నిర్లక్ష్యం చేసేటట్లు చేస్తుంది. ఎందుకు?
నిర్లక్ష్యం చేస్తావు? నీకు ఒక భయం. సంపాదించుకోకపోతే, దాచిపెట్టుకోకపోతే, దోచుకోకపోతే, అది చెయ్యకపోతే, ఇది చెయ్యకపోతే నా బిడ్డలేమవుతారు, నేనేమవుతాను, రేపేంటి 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 రేపేంటి. మిత్ ఆఫ్ స్కార్సిటీ, ఏ ఫాల్స్ నోషన్. రేపేంటి అనే భయంలో, డబ్బు మీద ఆశతో దేవుణ్ణి వదిలిపెట్టి పరిగెడతారు. అన్యాయం ఉంది, సిరికి సిరికి అన్యాయపు లక్షణం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే పేతురు వచ్చి, అయ్యా పన్ను చెల్లించాలి, నాణ్యం తీసుకొచ్చాడు. శాస్త్రులు పరిశీలి వచ్చారు, ఏం చేయమంటావు, నన్ను కట్టమంటావు వద్దా? ఏదో ఒకసారి నాణ్యం చూపించు. నాణ్యం మీద ఏముంది? కైసరు బొమ్మ ఉంది. కైసరికి ఇవ్వు, దేవుడిది దేవుడికి ఇవ్వు. డబ్బు ఈ లోకము ఏర్పాటు చేసుకున్నది. డబ్బు దేవుడి నుంచి నిన్ను దూరం చేసే లక్షణం కలిగి ఉంది. కాబట్టి అన్యాయపు సిరి అని అంటే డబ్బుకు దేవుడి నుంచి దూరం చేసే లక్షణాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నీతిగానే సంపాదించావు నువ్వు ఆ డబ్బు. జాగ్రత్తగా నెలంతా పని చేస్తే వచ్చిన జీతమే ఆ డబ్బు. న్యాయంగా చేసిన వ్యాపారంలో వచ్చిన లాభమే ఆ డబ్బు. అన్యాయపు డబ్బు కాదది ఇక్కడ మాట్లాడుతూ ఉంది. న్యాయంగా సంపాదించిన డబ్బుకున్న అన్యాయపు లక్షణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయంగా నీవు సంపాదించిన డబ్బు భయముతో నేడు దేవుణ్ణి దూరం చేసి రేపటిలో బ్రతికేటట్లు చేస్తుంది. ఇది ఈరోజు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి రేపటి గురించి భయపడేటట్లు చేస్తుంది. ఈరోజు నీవు దేవునికి చూపవలసిన విధేయతను చూపించకుండా రేపటి భయంతో ఈరోజే చచ్చేటట్లు చేస్తుంది. దాట్స్ ద ప్రాబ్లం ఆఫ్ మనీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, అన్యాయపు సిరి అంటే న్యాయంగా సంపాదించావు కదా ఈ డబ్బు, దేవుణ్ణి దూరం చేసే లక్షణం ఉన్న ఈ డబ్బును పంచిపెట్టాయి. అంటే ఈ డబ్బుని దేవుని న్యాయాన్ని పంచటానికి, దేవుని కనికరాన్ని అందించటానికి, దేవుని ప్రేమను ఇతరులకు అక్కరలో ఉన్న వారికి అందేటట్లు అనుగ్రహించటానికి ప్రయాసపడు. అన్యాయపు లక్షణం ఉన్నటువంటి ఈ డబ్బు, నీవు న్యాయంగా సంపాదించిన ఈ డబ్బు నీ అవసరాలకు నీవు వాడుకుంటూ నీవు చేయగలిగిన సహాయాన్ని దేవుని రాజ్యపు విలువలతో అందించు. అలా అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందితో అన్నాడంట, ఇదిగో డియర్ ఫ్రెండ్, ఇదిగో నా దగ్గరికి రా. ఎలా పిలుస్తున్నావా నన్ను? ఇదిగో నువ్వు నేను చలిగా ఉంటే నాకు దుప్పటిచ్చావు, నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు ఆహారం పెట్టావు, నేను బాధలో ఉంటే నన్ను ఓదార్చావు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించడం అంటే అది. అన్యాయంగా సంపాదించిన డబ్బు కాదు, న్యాయంగా సంపాదించిన డబ్బుకున్న అన్యాయపు లక్షణాన్ని మాట్లాడుతూ ఈ లక్షణమున్న డబ్బును దేవుని రాజ్యపు విలువల కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, నిత్యత్వపు సంతృప్తి కొరకు ఖర్చు పెట్టు. అంటే ఈ లోకములో కొంతకాలానికి చచ్చిపోతాడు అతను, కొంతకాలానికి చావలసిందే అతను. అశాశ్వతమైనది ఈ లోకం. అశాశ్వతమైన ఈ లోకంలో కొంతకాలానికి ముగిసిపోయే ఈ జీవితంలో అంత యుక్తిగా తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే, వెలుగు సంబంధివి కదా నీవు. దేవుడు నీకు ఇచ్చిన టైంని, నీకు ఇచ్చిన రిసోర్సెస్ని, నీకు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ని, నాలెడ్జ్ని, బంధువులను, బలగాన్ని ఇంకెంతగా నీవు దేవుని కోసం ఉపయోగించాలి. హౌ మచ్ మోర్ యూ షుడ్ రూట్ ఆల్ యువర్ రిసోర్సెస్ టువర్డ్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కేవలం అశాశ్వతమైనటువంటి భౌతికమైన జీవితం కొరకే అన్యాయస్తుడైన ఆ యజమానుడు తన యుక్తినంతటినీ చూపిస్తే, యుక్తి అనే పదం ఎక్కడ వాడాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, పావురము వలె నిష్కపటముగా, పాము వలె వివేకము కలిగి ఉండండి. ఆ యుక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిత్య రాజ్య శ్రేయస్సు కొరకు నీవు అడుగులు ముందుకేస్తున్నావు. అందుకే క్రింద వచనంలో ఇంకొక మాట అంటాడు, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండకపోతే ఎక్కువ ఎవడిస్తాడయా నీకు? నీ జీవితం ఎంత మహా అంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల కోసం ఇంత వెంపర్లాడుతున్నావు ఎందుకు?
నిత్యత్వం ముందు 1,00,000 సంవత్సరాల ముందు, 100 సంవత్సరాలు ఎంత? నిత్యత్వం 1,00,000 సంవత్సరాలు కాదు, 1,00,00,000 సంవత్సరాలు కాదు. ఇటర్నిటీ. యు కెన్ నాట్ కౌంట్ ద నెంబర్. ఈ చిన్న జీవితంలో నీవు నమ్మకంగా, యుక్తిగా దేవుని కొరకు బ్రతకటానికి నీకు తెలియకపోతే శాశ్వతమైన వాటిని, ఉన్నతమైన వాటిని, అత్యధికమైన వాటిని ఎలా ఆయన ఇస్తాడు నీకు? తర్వాత వచనంలో ఇంకొక మాట ఉంటుంది, 12వ వచనంలో, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న యావత్తు దేవుని యొక్క అనుగ్రహం. ఆయన నీకిచ్చినటువంటి వీటిని దేవుని కొరకు యుక్తిగా వెచ్చించటానికి నీవు శ్రమపడటం నీకు చేత కాకపోతే, పరిశుద్ధుడవై ఆయన ఎదుట నిలిచినప్పుడు నీకు సొత్తుగా ఇచ్చే నీ స్వాస్యమును, వాడబారని ఆ స్వాస్యమును ఎలా పొందుకుంటావు నువ్వు? ఎంత ప్రొఫౌండ్ క్వశ్చన్స్ని యేసుక్రీస్తు ప్రభువారు వేస్తూ ఉన్నారు. కొద్దిగలో నీవు నమ్మకంగా ఉండకపోతే ఎక్కువ నీకు ఎలా అందించబడుతుంది? ఆయన నీకిచ్చిన తలాంతుల విషయంలో నీవు నమ్మకంగా ఉండకపోతే నీకు రావలసిన స్వాస్యమును ఎలా అందిస్తాడు ఆయన నీకు? కాబట్టి 13వ వచనంలో అంటాడు, ఎవరు ఇద్దరిని సేవించలేరు. ఎవరు ఇద్దరిని సేవించలేరు. అయితే నువ్వు డబ్బు కన్నా దాసుడు అవుతావు, లేదా దేవుని కన్నా దాసుడు అవుతావు. నీ కోరికలేంటి? నీ ఇచ్చలేంటి? వాళ్ళ కోరికలేంటి అంటే, ఆనాడు మోషే ద్వారా బాప్తిస్మములోనికి వచ్చిన వారు తమకు నచ్చినట్లుగా బ్రతకటానికి ప్రయత్నం చేశారు. నిబంధన వెలుపల బ్రతకటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఎండుటాకులు రాలిపోయినట్లు రాలిపోయారు. నిబంధనలోనికి రా, వాక్యములోనికి రా. దేన్ని నీవు ఆపేక్షించాలో, దేన్ని నీవు అసహించుకోవాలో, ఎక్కడ నీవు యుక్తిగా నడుచుకోవాలో ఈ వాక్యము నీకు తెలియచెప్తుంది, ఈ నిబంధన నీకు తెలియచెప్తుంది. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో అంటూ ఉన్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవించదు. ఎంత మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే, అన్యాయస్తుడైన వానివలే మీరు బ్రతకొద్దు. మీకిచ్చిన కొంచెములో నమ్మకంగా ఉండండి. రేపటి రోజున శాశ్వతమైన సొత్తు, సత్యమైన ధనాన్ని మీరు పొందుకుంటారు. అన్యాయమైన ధనము అంటే దేవుడి నుంచి దూరం చేసిన లక్షణం ఉంది, కానీ రేపొద్దున ఒక సొత్తు మీకు దొరకబోతుంది, ఒక ధనం మీకు దొరకబోతుంది. అది సత్యమైన సొత్తు, అది సత్యమైన ధనం, అది దేవుణ్ణి ఇంకా మీకు దగ్గర చేసే లక్షణం ఉండే సొత్తు. అది అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. కాబట్టి ఈ ప్రయత్నములో మీకు పలు శోధనలు కలుగుతాయి. యుక్తిగా నడుచుకోండి. మీకు కలిగే ఏ శోధన అయినా సరే మీరు భరించలేని దానిని మీ జీవితంలోకి ఆయన అనుమతించడు. యోబుని నమ్మాడు భరించగలడు అని, కాబట్టి అపవాదికి అనుమతించాడు. మీరు భరించగలిగిన దానికంటే మించిన శోధనలు మీ జీవితంలోనికి రావు. ఒకవేళ మీరు శోధించబడుతున్నను, పరీక్షించబడుతూ ఉన్నను, ఆ శోధనను, పరీక్షలను తప్పుకునే మార్గాన్ని కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన శోధనలు తప్పించుకునే మార్గాన్ని కూడా మీకు ఇస్తాడు. నిలుచున్నాను అని అనుకుంటున్నావేమో, అది ఊహ నిజమా? ఈ రాత్రి పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా నీవు నిలుచుని ఉంటే నీ ఇష్టానుసారమైన దేవుణ్ణి నీవు కలిగి ఉండవు. నీ శరీరేచ్ఛల వెనక నీవు పరిగెట్టవు. నీ ఇష్టాలు నెరవేరాలని వెంపర్లాడవు. నీ అధికారమే జీవితంగా బ్రతకవు. పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకుంటావు. నీ శరీరాన్ని ఆయనకు అప్పగించుకుంటావు. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరటానికి విధేయుడవవుతావు. ఆయన అధికారానికి అప్పగించుకుంటావు. ఈ ప్రయత్నములో యుక్తిగా నడుచుకుంటావు. You will be shrewd in living your life because you want to secure eternity. నిత్యత్వాన్ని నీవు భద్రం చేసుకోవాలనుకుంటూ ఉన్నావు. మీ అందరి జీవితాల్లో భవిష్యత్తును గురించిన ఆలోచనలు నేను చెప్పక్కర్లా. You all have plannings for your children.
యు ఆల్ హ్యావ్ ప్లానింగ్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎంత యుక్తిగా ఈ ఆలోచనలు మీరు మీ భవిష్యత్తు కొరకు, మీ కుటుంబం కొరకు చేస్తున్నారు. ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, ఒక ప్రశ్న ఈ రాత్రి నేను మిమ్మల్ని అడిగితే, నిత్యత్వమును భద్రం చేసుకోవటానికి ఎంత యుక్తిగా మీరు నడుచుకుంటున్నారు? వాట్ ఆర్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్? మీ ప్రణాళికలేంటి చెప్పండి. అయ్యా, నాకు బిడ్డ పుట్టింది, ఆ బిడ్డకు ఇప్పుడు 6 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాలు వచ్చేసరికి తన పేరున ఫలానా ఆస్తి ఉండాలి, 15 సంవత్సరాలు వచ్చేసరికి తన పేరున ఇంత డబ్బు ఉండాలి బ్యాంకులో, ఇదిగో 18వ ఏట తను డాక్టర్గా కానీ ఇంజనీర్గా కానీ వెళ్ళాలి. ఒకవేళ తను స్వశక్తితో అది సంపాదించలేని పరిస్థితిలో ఉంటే 50 లక్షలు కూడా పెడతాను, డాక్టర్ అయితే డాక్టర్ సీటు కొంటాను, 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాను, అవసరమైతే అమెరికా పంపిస్తాను. యు ప్లాన్ ఫర్ 20 years, 25 years, 50 years. How shrewd you are, how prudent you are about your life and your children's life. What about your eternity, future? ఇంకా ఎంత జాగ్రత్తగా నీ నిత్యత్వపు భవిష్యత్తును, అన్యాయపు ధనము విషయంలోనే ఇంత నీవు తెలివిని ప్రదర్శిస్తే సత్య ధనము విషయంలో ఇంకెంత జాగ్రత్తగా నీవు ఉండాలి. Now the choice is at your footstep. నిర్ణయం నీదే. యుక్తిగా నిలబడి విధేయుడవై బ్రతుకుతావా, లేక నిలుచున్నానని ఊహించుకుంటూ దేవుని తీర్పుకు గురవుతావా? ఇష్టం నీదే. దేవుడు మిమ్మలను శోధన నుంచి తప్పించి నిలిచి విధేయులయ్యే బ్రతుకులోనికి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక.